పాత్రధారణ 2. పాత్రను వృద్ధి చేయుటకు కావలసిన ప్రాథమిక సూత్రాలు. బేసిక్ స్టెప్స్ ఇన్ డెవలపింగ్ ఏ రోల్. నాటకమును విశ్లేషించుట, ఎనలైజింగ్ ద ప్లే. పాత్రగా తయారు కావాలంటే మొట్టమొదటిగా నాటక ప్రతిని చదవాలి. మొదటిసారి చదవటం వల్ల తీసుకున్న పాత్ర వ్యక్తిత్వం కొంత తెలుస్తుంది. రంగస్థల కదలికలను కూడా సూచిస్తుంది. కొన్ని రంగస్థల వ్యాపారాలను కూడా తెలియజేస్తుంది. నాటక ప్రతిగా అచ్చు అక్షరాల్లో ఉన్నదాన్ని జీవము కలిగిస్తుంది. ఈ మొట్టమొదటిసారి చదివేటప్పుడే నటుడు తన ఊహాశక్తిని వృద్ధి చేయటం ప్రారంభించాలి. మొదటిగా చదివిన చదువులు చాలా ముఖ్యమైనవి. కొంతమంది నటులు చాలా అసహ్యంగా చదువుతారు. తమ పాత్ర వాక్యాలను గుర్తు కోసం క్రింద గీతలు అండర్లైన్ పెన్సిల్తో లేక పెన్తో గీస్తారు. ఆ కాస్త పరిశీలన పరిధిలోనే కొందరు నటులు తిరుగుతుంటారు. ప్రాథమిక పరిశీలనలో బాధ్యతగా క్షుణ్ణంగా నాటకాన్ని అధ్యయనం జరిపితే పూర్వాభ్యాసాలు రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. తన వాక్యాలను మాత్రమే పరిశీలించి నటుడు నాటకాన్ని మొత్తంగా అధ్యయనం చేయకపోతే పరిపూర్ణమైన అర్థం కోల్పోయినట్టే. మొదటిసారి నాటకం చదివినప్పుడే ఇతివృత్తం, హాస్యాన్ని, సస్పెన్స్ ఆస్వాదిస్తూ నాటక పరాకాష్ఠ చేరే వరకు, కథ ఫలప్రాప్తి తెలిపే వరకు ఆసక్తిగా ఉంచగలిగిందా? నాటకం ముఖ్యంగా 2 ప్రధాన కారణాల వల్ల, నటన వల్ల, కథ వల్ల నిలబడి పాత్రల మీద ఆసక్తిని కలిగిస్తుంది. మొదటిసారి నాటకం చదివిన తర్వాత నటుడు మళ్ళీ నాటక ప్రతి చదివినప్పుడు దాని నిర్వహణ, దాని శైలి, భావస్థితి మరియు పాత్రలకు ఒకదానికొకటి గల సంబంధ బాంధవ్యాలను, నాటకానికి గల సంబంధాన్ని పరిశీలించవలెను. మళ్ళీ మళ్ళీ చదివేటప్పుడు ఈ దిగువన ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటం ప్రయత్నించవలెను. నాటక కథాబీజము ఏమిటి? నాటక రచయిత ఏమి చెప్పాలనుకున్నాడు? నాటకానికి ఏమైనా ప్రత్యేకమైన శైలి ఉన్నదా? ఈ సన్నివేశములు స్పష్టముగా అర్థమగుచున్నవా? ఈ నాటక గమనం వృద్ధి చెందే కొలిది పరిస్థితులను బట్టి పాత్రలు ఎందుకు ప్రతిచర్యలు చేస్తున్నాయి? నేను చేసే పాత్ర యొక్క ప్రయోజనం ఏమిటి? నేను ధరించే పాత్రకు ఇతర పాత్రలకు గల సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానములు దర్శకునితోని, ఇతర పాత్రలు ధరించే నటులతోని ప్రాథమిక స్థాయిలో రిహార్సల్స్లోనే చర్చించుకోవలెను. ఈ ఆలోచనలన్నీ ఒకరికొకరు పంచుకోవటం వల్ల పాత్ర పట్ల నటుడికి సమగ్ర దృక్పథం కలుగుతుంది. నటుడు తన పాత్రను బాగా అర్థం చేసుకోవాలంటే తన పాత్రకు సంబంధించినంత వరకే కాక నాటకంలోని ఇతర పాత్రల నుంచి కూడా అర్థం చేసుకోవలెను. పాత్రలు ఎలా కనిపిస్తున్నాయి? అవి ఏమి ఆలోచిస్తున్నాయి? ఒకదానికి ఇంకొక దానితో సంబంధం ఏమిటి? ఆయా పాత్రల విశిష్టమైన వ్యక్తిత్వాలు అర్థం చేసుకోవాలంటే నాటక నిర్మాణమునంతటినీ, అన్ని పాత్రలను గమనించాలి. నాటకాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే కానీ తన పాత్రను పరిశీలించి కళాసృష్టి సృజనాత్మకంగా చేయలేడు. శ్రీశ్రీ విదూషకుని ఆత్మహత్య అతి వాస్తవిక నాటిక డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి
దర్శకత్వంలో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించినప్పుడు నేను ప్రయోక్త పాత్ర ధరించాను. 1+1=1 పుస్తకంలో ఈ నాటికని పరిశీలించవచ్చు. చాలా రిహార్సల్ చేయటం వల్ల, ప్రతి విషయాన్ని బాగా పరిశీలించడం వల్ల ఉత్తమ నాటకంగా ప్రదర్శించవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో.